ఒక ఆదర్శవంతమైన వేదిక ఎలా ఉంటుంది అని మనం ఆలోచించుకోగలిగితే సమన్వయం అనేది ఈరోజు హిందూ సమాజానికి హిందూ ధర్మానికి ఒక నిమిషం నాకు స్వామి గారు హిందూ సమాజానికి చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం. అలాంటి సమన్వయాన్ని మనం మంచి మజ్జిగ తాగాలి అని అంటే పాలు దాంట్లో తోడు పెట్టేటువంటి తోడు అవి తోడు వేయగానే చీచి ఈ పెరుగును నేను కలుపుకోవడం ఏమిటి అని పాలు వదులుకున్నా, నన్ను చీ అనింది నేను దీంతో కలవనని పెరుగు అనుకున్నా ఉదయానికి మనకు మజ్జిగ దొరకదు. ఆ పాలు వేసే పెరుగు రెండు కలిసి నిలబడగలిగితే అది పెరుగు అవుతుంది. అలా కలపగలిగే ఒక మహత్తరమైనటువంటి వేదికగా భక్తి టీవీ ఇక్కడ ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేసింది. ఇందాక మనం అనుకున్నాం, ఎన్నో పీఠాలు ఉన్నాయి భారతదేశంలో, ఎన్నో మఠాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఈరోజు ఒక ఛానల్ ఒక మంచి మార్గదర్శనాన్ని అందించింది. అందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావాలి. నేను మొట్టమొదటి రోజు చెప్పాను. ఈరోజు ఎందుకు వచ్చాను తెలుసా? మొదటి రోజు రమాదేవి గారు మీరుంటే దీపోత్సవం ప్రారంభిస్తాము అని లాక్కొచ్చారు. దగ్గరుండి మా ఇంట్లో నేనున్న దగ్గరకు వచ్చి లాక్కొచ్చారు. ఈరోజు నేను రావడానికి కారణం అసలు చాలా గొప్ప సంఘటన. మా గురువు గారు వస్తున్నారు. దాని నిమిత్తంగా ఏర్పాట్ల గురించి దాని గురించి తొందరగా వచ్చి చేస్తూ ఉంటే నిన్న రాత్రి 12:30కు మొదలుపెట్టి 1:40 వరకు మాట్లాడి లేదు రేపు సాయంత్రం మీరు వస్తున్నారని చౌదరి గారు తీసుకొచ్చారు. నాకు గొప్ప ఆనందం ఏంటంటే ఈ వేదిక ఒక మార్గదర్శనం కావాలి, ఈ వేదిక ఒక ఆదర్శం కావాలి. ఇది ఒక్కరనే కాదు, అందరూ ఆదరించాలి, అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, అందరూ ముందుకు సాగాలి. అందుకని అన్ని పీఠాలని, అన్ని మఠాలని, అన్ని ఆశ్రమాలని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక తాటిపై ఇది నడిపించాలనేటువంటి ఒక మంచి ఆశయం. ఇది అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఈరోజు మనం పూర్ణిమ దీపాలను వెలిగిస్తాం. ఈరోజు వెలిగించబోయే దీపం ఒక మహత్తరమైనటువంటి మహాదీపం. మనం వెలిగించే ఒక ప్రమిదలో దీపమైన ఆ దీపం మనకు ఒక సందేశం ఇస్తుంది. ఎలాంటి సందేశం అని అంటే, మీరు ఆ ఒత్తిని కిందకి దాన్ని తిప్పినా కూడా దీపం మాత్రం పైకే వెలుగుతూ ఉంటుంది. దాన్ని పైకి పెట్టినా పైకే వెలుగుతూ ఉంటుంది, మధ్యలోకి పెట్టినా పైకే వెలుగుతూ ఉంటుంది. అంటే మనకు దీపం ఇచ్చే సందేశం ఏంటనంటే మనిషి యొక్క బుద్ధి కూడా ఎప్పుడు ఆ ఉన్నతంగా వెలుగుతూ వెళ్ళాలి, ఉన్నతంగా ఆలోచిస్తూ వెళ్ళాలి, నీచంగా కాదు, అధోముఖంగా కాదని చెప్తుంది. ఈరోజు టీవీ ఛానళ్లలో మామూలుగా మనం చూస్తే ఇది పనికిరాదు, అది మంచిది కాదు, ఇది యూజ్లెస్, ఇది వేస్ట్, ఇది వర్త్లెస్, ఇది నాన్ సెన్స్, ఇవే చెబుతూ ఉంటే ఏది మంచిది, సమాజం ఏది ఆచరించాలి, ఈరోజు సమాజానికి ఏది కావాలో అది చెప్పాలి. కానీ ఇప్పుడు పిల్లాన్ని కూర్చోబెట్టి అమ్మ నువ్వు అది తినొద్దు, నువ్వు అది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు అంటే వాడు ఏం తిని బతకాలి, చచ్చిపోతాడు ఇవన్నీ చెబుతూ ఉంటే. కాబట్టి ఈరోజు భక్తి టీవీ అనేది ఏం పని చేసింది అని అంటే, నరేంద్ర చౌదరి ఆయన భక్తి టీవీ పెట్టినా ఏదో ప్రవచనాల్లో ఇంకొకటో ఇస్తూ ఉన్నా కూడా అలా కాదు, సమాజానికి మనం ఏదో ఒకటి చెప్పాలి. ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అంటే ఒక వ్యక్తిని గదిలో కూర్చోబెట్టి నువ్వు పనికిరావు, నువ్వు యూజ్లెస్, నువ్వు సుంట, నువ్వు పరమ మూర్ఖుడు, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా అంటూ ఉంటే మంచివాడిని మనం కూర్చోబెట్టి ఇలానే 10 సార్లు అంటే వాడు 11వ సారి మూర్ఖుడుగానే బయటకు వస్తాడు. అదే ఒక పనికిమాలిన వాడిని మనం గదిలో పెట్టి నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు యోగ్యుడివి, నీలో సంస్కారం ఉంది, నీలో మంచి సహృదయత ఉంది, నీ మంచి మనస్తత్వం ఉంది, నీ బుద్ధి చాలా గొప్పది, నువ్వు ఆరోగ్యవంతుడు అని మనం 10 సార్లు అంటే 11వ సారి వాడు 1000 ఏనుగుల బలంతో బయటకు వస్తాడు. అంటే మన మాట వాడికి ఒక బాట కావాలి, మన మాట వాడి యొక్క జీవితంలో ఒక ఆటగా మారాలి. అలాంటి మాటను ఈ భక్తి టీవీ వేదిక నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని, సంకేతాలని మనకు అందించింది. అలాంటి భక్తి టీవీకి మరొక్క మారు మీరందరూ కరతాళ ధ్వనులు చేయండి గట్టిగా.
ఎందుకంటే ఏదైనా ఒక్కసారి చేయకూడదంట, 2 సార్లు చేయాలన్నారు. అందుకనే వేదం కూడా ఒక్కసారి చెప్తే 2 సార్లు చెప్తారు. 2 సార్లు చెప్తే అయ్యా మీరు ఇంత గొప్ప పని చేశారు, మాకు అంతకంటే ఏం చేయగలం, మీకు మా యొక్క కరతాళ ధ్వనులతో మీరు అలా ఎప్పుడు హాయిగా ఉండాలని కోరుకుంటామని మీరందరూ మరొకసారి 3వ సారి దీవించేయండి వాళ్ళని. మీరిచ్చే దీవెన చాలా గొప్పది. ఎందుకనంటే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి అని. మీరు వెలిగించబోయే దీపము ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడే మీ రూపంలో కూర్చుని ఆ దీపం రూపంతో వెలిగి ఈ ప్రకృతికి ఒక ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనుకోకండి, మీ రూపంలో కూర్చుని ఉన్నాడు. మీరందరూ వేదిక వైపు చూసి మమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మాకెలా ఉంది తెలుసా, ఒకే శివుడు ఇన్ని తలకాయలతో ఇక్కడ కూర్చున్నాడా, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని. ఒకే శివుడికి ఇన్ని తలకాయలు పెడితే ఎలా ఉంటుందో ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్లో భక్తి టీవీ చూపించింది, ఒకే శివుడికి ఇన్ని వేల తలకాయలు పెట్టి. కాబట్టి ఒక్కసారి మనం ఆ దీపారాధన చేసుకుంటాం స్వామివారి ఆశీస్సులతో. అలాగనే ఆ దంపతులిద్దరికీ స్వామివారి యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు అందజేయాలని శృంగేరి జగద్గురువులు వారికి ప్రత్యేకంగా ఆశీస్సులు అందించారు. ఇదే వేదిక మీద ఒక కార్తీక పూర్ణిమ నాడు భక్తి టీవీ జరిపినప్పుడు వారు సహృదయతతో ఇక్కడికి విచ్చేసి వారి అనుగ్రహాన్ని ఇచ్చి వారు అన్నారు, మాకు నరేంద్ర చౌదరి చేసే కార్యక్రమం చాలా ఆత్మీయంగా ఉంది, అలాగనే నాకు అత్యంత ఆత్మీయుడు నా పరిపూర్ణానంద అని అన్నారు. నిజంగా వాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడం. అలాగనే జయేంద్ర సరస్వతి స్వామి వారి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు ఉపనయనం జరిగినప్పుడు మొట్టమొదట నాకు పంచపాత్ర, అరివెణ, ఉద్దరిని వారి చేతుల మీదుగా చెన్నైలో కంచిమఠంలో తీసుకోవడం జరిగింది. ఎప్పుడు సుమారు ఒక 25 ఏళ్ల క్రితం, 25 ఏళ్ళు కాదు 30 ఏళ్ల క్రితం. వారు అప్పుడు ఇచ్చి ప్రవర ఏమిటని అడిగితే ప్రవర చెప్తే చాలా మంచిది అని ఆయన ఆశీర్వచనం ఇచ్చారు. అలాంటి మహనీయుల యొక్క ఆశీస్సులే మనల్ని ఎప్పుడు ముందుకు నడుపుతాయి. మనం గొప్పవాళ్ళమే, కానీ ప్రతి గొప్ప వెనక ఒక స్ఫూర్తి ఉంటుంది, ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్ని, ఆ స్ఫూర్తిని మనం ఆ మహనీయుల ద్వారా పొందాలి. అటువంటి మహనీయుల యొక్క అనుగ్రహానికి పాత్రులై మనందరం కూడా ఈరోజు వెలిగించబోయే దీపం ఒక మహాదీపం. ఒక మహాదీపం అనంటే కార్తీక పూర్ణిమ నాడు మనం వెలిగించే దీపాన్ని మనం నామస్మరణతో చేసిన తర్వాత మీరు కదలకుండా ఉంటే 1-2 నిమిషాలు శివ మానస స్తోత్రం నేను చెప్తాను, మీరు అది వింటూ ధ్యానంలో 1-2 నిమిషాలు గడపండి. మనందరం చేద్దాం. స్వస్తి.